హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ చాలా ఈజీ మెథడ్. ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి ఈ కటింగ్ అని చూసారంటే గుడ్డి గుర్తులతో మూడు గుర్తులతో మీకు చాలా ఈజీగా ఉంటుందండి. చెప్తున్నాను నేను, మీరు స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి ఎండ్ వరకు చూసేయండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. లైనింగ్ బ్లౌజ్ ఇది. నేనైతే ముందైతే లైనింగ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేసుకుంటాను. తీసిన తర్వాత బాగా నీళ్ళల్లో అయితే బాగా అలిచేసి ఆరేసుకుంటాను. లైనింగ్ అనేది మనము అలిసి ఆరేసుకోవడం వల్ల మనకి పర్ఫెక్ట్గా ఎలాంటి ముడతలు లేకుండా కరెక్ట్ ఫిట్టింగ్లో అయితే వస్తుందన్నమాట. ఇది లైనింగ్ బ్లౌజు. ఆల్తి బ్లౌజ్ చూస్తున్నారు కదండి, చాలా ఈజీ మెజర్మెంట్ అండి. ఆల్తి బ్లౌజ్తోనే కటింగ్ చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే మాత్రము చూడండి, ఒకసారి ఆ విధంగా అయితే తీసేసుకున్నాను. మిగిలిన పీస్ అయితే ఎక్స్ట్రా క్లచ్ కనేసి అనేది తీసేసుకున్నాను అనమాట. ఈ విధంగా మడతేసుకున్నాను. షేప్ బెల్ట్ ఉంది కదా, షేప్ బెల్ట్ నుంచి మనమైతే ఈ వెడల్పు అనేది మెజర్మెంట్ తీసుకునేసి మడతేసుకునేసాను. తీసేసుకున్న తర్వాత మడతేసుకున్న తర్వాత క్లచ్ కనేసి ఎక్స్ట్రా క్లాత్ అని చెప్పేసి కొద్దిగా వదిలేసుకున్నాను నేను. ఇది ఓన్లీ ఆది బ్లౌజ్తోనే. మళ్ళీ తర్వాత బ్యాక్ పార్ట్ని అయితే ఈ విధంగా తీసేసుకున్నాను. చూడండి ఒకసారి. వీళ్ళైతే బ్యాక్ డౌన్ చేయమని చెప్పారు, డౌన్ అయితే చేయమని చెప్పారని చెప్పేసి కొద్దిగా డౌన్ అయితే చేసేసుకున్నాను నేను. కింద మాత్రము కొద్దిగా అనేది వదిలేసుకున్నాను, ఎందుకంటే పై పీస్ ఉంది కదా, ఈ శారీ బ్లౌజ్ ఉంది కదా, ఆ పీస్ అయితే వేసేసి నేను మడతేసుకొని స్టిచ్ అయితే చేసేసుకుంటాను. ఈ పైన భుజం దగ్గర అయితే కొద్దిగా అయితే నేను 2 ఇంచులు అనేసి అనేది 2 సెంటీమీటర్లు అనేసి అనేది వెడల్పు అయితే తీసేసుకున్నాను. ఈ షోల్డర్ దగ్గర అయితే మాత్రము 3 సెంటీమీటర్లు అయితే తీసేసుకున్నాను. ఎలాంటి వారికైనా సరే మనము 3 మీటర్లు తీసుకుంటే చాలు షోల్డర్ దగ్గర. అంతే అండి. ఈ విధంగా అయితే నేను స్కేల్తో అయితే ఈ విధంగా గీసేసుకుంటున్నాను. చాలా ఈజీగా ఉంటుందండి. చూడండి, చిన్న గుర్తులతోని మనము ఈజీగా బ్లౌజ్ అనేది ఎలాంటి మిస్టేక్ లేకుండా ఈజీగా మనం కట్ చేసుకోవచ్చు. మనం కట్ చేసే విధానంలో ఉంటుంది బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది, పర్ఫెక్ట్ విధానం అనేది. ఓకేనా? స్కేల్తో అయితే ఈ విధంగా పర్ఫెక్ట్గా మెజర్మెంట్ కొలతలు ఏ విధంగా తీసుకున్నానో ఆ విధంగా అయితే తీసేసుకోవాలి. చూడండి, ఈ సంఖ భాగంలో అయితే నేనైతే క్లచ్ కోసం అనేది కొద్దిగా ఎక్స్ట్రా అనేసి వదిలేసుకున్నాను. చాలా ఈజీ మెథడ్ అండి. తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే మాత్రము మీకు పక్కా కొలతలతో టేప్ కొలత అయితే కరెక్ట్గా ఈజీగా మీకు నేను చెప్తాను. ఓకేనా అండి? తర్వాత ఇక్కడ సంఖ భాగం ఉంది కదా, సంఖ భాగంలో అయితే మనము హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది మనము కొద్దిగా అట్లా లోతు అనేది తీసేసుకోవాలి. బ్యాక్ నెక్ అయితే తీసేసుకున్నాం కదా, మనకి ఫుల్గా రౌండ్ షేప్ అనేది రావాలంటే మాత్రము లోత్ అనేది తీసేసుకోవాలి. కింద షోల్డర్ దగ్గర నుంచి కిందకు వచ్చేసరికి కొద్దిగా క్రాస్ అనేది ఎక్స్ట్రా అనేది మనము హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసేసుకోవాలి. తీసేసుకోవడం వల్ల మనకి ఇది కరెక్ట్గా మనకి రౌండ్ షేప్ అనేసి చాలా ఈజీగా వస్తుంది. ఎలాంటి బ్లౌజ్కైనా సరే, ఎలాంటి లావుగా ఉన్న వాళ్ళకైనా కూడా సరే కరెక్ట్ మెజర్మెంట్లో మనకి కరెక్ట్గా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత ఏమంటే సంఖ భాగం తర్వాత సంఖ భాగంలో మనము హాఫ్ ఇంచ్ అనేది తీసేసుకునేసి లోతు తీసుకునేసి కట్ చేసుకునేయాలి. అంతే ఫ్రెండ్స్. ఇది బ్యాక్ పార్ట్. చాలా ఈజీ మెజర్మెంట్ ఇది మాత్రము. ఈ విధంగా తీసేసుకొని మనము కట్ చేసుకునేయాలి. కట్ చేసిన తర్వాత ఇదే మెజర్మెంట్లో మనము బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్లో పెట్టేసుకున్న తర్వాత మనము ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఆది బ్లౌజ్ని తీసుకునేసి ఎలా ఉందో అదే ప్రకారం అయితే నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్ కూడా మీకు. బ్యాక్ పార్ట్ అయితే క్లచ్కి అయితే సగం వదిలేసుకునేసాను నేను, ఎక్స్ట్రా పీస్ అనేది వదిలేసుకున్న తర్వాత ఈ విధంగా కొలత ప్రకారం అయితే అన్నిటికీ ఎక్స్ట్రా పీస్ అనేది మనము క్లచ్ కోసం తీసుకోవడం వల్ల మనకి చాలా ఈజీగా ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. చెప్తున్నా ఫ్రెండ్స్ ఒకసారి. ఓకేనా? కట్ చేసుకున్నాను. తర్వాత ఇంకా ఫ్రంట్ పార్ట్ కూడా చాలా ఈజీ. ఇది క్రాస్ కటింగ్ అయితే కాదు, నేరుగా అయితే కట్ చేసుకోమని చెప్పారు ఈ కస్టమరు. అందువల్ల అని చెప్పేసి నేను నేరుగానే క్రాస్ తీసుకోకుండా నేరుగానే కట్ చేసుకుంటున్నాను. ఈ బ్యాక్ పార్ట్ని అయితే ఇక్కడ కింద వీపు భాగం ఉంది కదా, వీపు భాగంలో 2 మీటర్లు అనేది నేను మడతేసుకుంటున్నాను. మడతేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ ఆది బ్లౌజ్ తీసేసుకున్న తర్వాత
చూడండి ఒకసారి వీడియోలో చూపిస్తున్నా కదా ఫ్రెండ్స్, నేను చాలా ఈజీ. ఫ్రంట్ పార్ట్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా చేసేసుకోవడం వల్ల ఎలాంటి వాళ్ళైనా సరే, చదువు రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఒకే ఒక వీడియో అయితే మాత్రము ఖచ్చితంగా మనకి రీచ్ అయితే అవుతాం ఈ వీడియో వల్ల. చూస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఒకసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఫ్రంట్ పార్ట్ చూస్తున్నారు కదా, ఆది బ్లౌజు తీసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ మాత్రమే తీసేసుకునేసి మనకి ఈ ఆది బ్లౌజు కొలత ఎలా ఉందో ఆ లోత్ అనేది మనము బ్లౌజ్ అనేది సాగ తీయకూడదు. సాగ తీయకుండా కొలత ప్రకారము ఈ విధంగా అయితే తీసేసుకున్న తర్వాత ఒక క్లిక్ అనేది పెట్టేసుకోవాలి. తర్వాత షేప్ బెల్ట్ దగ్గర ఏమంటే మనము ఈ షేప్ దగ్గర కొద్దిగా కుట్టు ఎలా ఉందో కుట్టు పక్కన కొద్దిగా మనము కొలత అనేది తీసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మనము కొలత అయితే తీసేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఈ బ్యాక్ పార్ట్ని మనము బేస్ చేసుకునేసి ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకునేవచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉందో అలా టిక్ మార్క్ అయితే పెట్టేసుకుంటున్నాను. పెట్టేసుకున్న తర్వాత మనకి ఈ షేప్ బెల్ట్ దగ్గర ఆల్రెడీ పెట్టేసుకున్నాం కదా, ఇదే ప్రకారము మనం ఫ్రంట్ పార్ట్లో ఉందండి అసలైన ఈ కటింగ్ అనేది చాలా ఒక్కసారి చూసారంటే మీరు ఇంట్రెస్ట్గా చూసారంటే మీకు చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఈ ఫ్రంట్ పార్ట్ మనకి షేప్ బెల్ట్ కరెక్ట్గా రావాలి అంటే మాత్రము నేను చెప్పిన మెజర్మెంట్లో మీరు కానీ కట్ చేశారంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఎలాంటి వాళ్ళకైనా కొత్తగా స్టార్ట్ చేస్తున్న వాళ్ళకు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను షేప్ బెల్ట్ దగ్గర అయితే ఈ విధంగా ఒక లైన్ అయితే పెట్టేసుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఈ క్రాస్ అనేది తీసేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో ఇక్కడ ఒక లైన్ అనేది క్రాస్గా అలా తీసేసుకోవాలి. అలా తీసుకుంటే మనకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత క్రాస్ అనేది తీసేసుకునేసి మనకి ఇక్కడ వీపు భాగం లాస్ట్ ఉంది కదండి, లాస్ట్ ఫినిషింగ్ దగ్గరికి మనం క్రాస్ అనేది తీసేసుకునే వల్ల మనకి ఈ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఒకసారి, ఈ చిన్న గుడ్డి గుర్తుల వల్లే మనకి బాడీ మెజర్మెంట్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి. ఓకేనా, ఒకసారి చూడండి, నేను చూపిస్తున్నాను. కరెక్ట్గా సరిపోయింది కదా. మనము అదే లైన్ ప్రకారం అయితే కట్ చేసుకున్నామంటే కొద్దిగా షేప్ అనేది సరిగ్గా రాదనమాట. ఇప్పుడు మనకి సంకలో ముడత అనేది వస్తుంది. సంకలో ముడత అనేది రాకుండా ఈజీగా చూడండి, చాలామందికి గూడలు అయితే వచ్చేస్తాయి. ఆ గూడలు లేకుండా చెప్తున్నాను నేను. ఈ ఫ్రంట్ పార్ట్ తీసేసుకునేసి మనము కొద్దిగా లోత్ అనేది తీసేసుకునేసి 1/2 ఇంచ్ లోత్ అనేది తీసేసుకునేసి కొద్దిగా కట్ చేసుకునేసి సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్, ఈ బాడీ మెజర్మెంట్ అనేది ఈ బ్లౌజ్ మెజర్మెంట్ అనేది ఆది బ్లౌజు చాలా ఈజీగా ఉంటుంది. గుడ్డి గుర్తు అని చెప్పాను కదా నేను. చూడండి, ఈ లోత్ అనేది తీసేసుకోవడం వల్ల మనకి ముడత అనేది రాదు. ఎలాంటి వాళ్ళకైనా ఇక్కడ మనము పైన షోల్డర్ ఉంది కదా, షోల్డర్కి అటు సైడ్ ఇటు సైడ్ సమానంగా ఉండేటట్టుగా ఒక లైన్ అనేది స్ట్రైట్గా గీసేసుకోవాలి. గీసేసుకున్న తర్వాత ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర మనము ఇంకా మనకి షేప్ రావాలి కదా, ఇక్కడ బాక్స్ అయితే తీసేసుకున్నాను. చూడండి, చాలా ఈజీగా ఉంది కదా, చాలా ఈజీ ఫ్రెండ్స్. మీరు కానీ ఒక్కసారి కానీ వీడియో కానీ చూసారంటే చాలా ఈజీగా ఉంటుంది. ఎలాంటి వారైనా నేర్చేసుకోవచ్చు చెప్తున్నాను. అంతే అండి, బ్యాక్ పార్ట్ ఒకటి కట్ చేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. తర్వాత హ్యాండ్స్ కూడా చాలా ఈజీ మెథడ్ ఇది మాత్రము. ఈ టిప్స్ మీరు కానీ ఫాలో అయ్యి కానీ కట్ చేశారంటే చాలా ఈజీగా ఉంటుంది. హ్యాండ్స్ అయితే ఓపెన్ కూడా మనం దానికి బాడీ పార్ట్ ఎలా పెట్టుకున్నామో బ్యాక్ ఫ్రంట్ బ్లౌజు ఆ విధంగానే హ్యాండ్స్ కూడా మనము ఈ విధంగా మడతేసుకోవాలి. 4 మడతలు అయితే మడతేసుకోవాలి. మడతేసుకున్న తర్వాత ఓపెన్ అనేది అటు సైడ్ పెట్టేసుకోవాలి. ఓపెన్ పెట్టేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేది తీసేసుకున్న తర్వాత హ్యాండ్స్ కూడా మనం హెమ్మింగ్ వేసుకోవాలన్నా కూడా పీస్ అనేది కొద్దిగా ఫ్రంట్ పార్ట్లో కొద్దిగా వదిలేసుకోవాలి. లేదు ఎందుకులే మనము రివర్స్ చేసుకునేసి కుట్టు అనేది వేసుకొని తిప్పేసుకోవాలనేసి అనుకున్నా కూడా అలా కూడా చేసేసుకోవచ్చు. నేనైతే మాత్రం రివర్స్ అయితే తిప్పేసుకునేసి లేస్ అయితే పెట్టేసుకుంటాను నేను. చూడండి, కొద్దిగా 1 ఇంచ్ అనేది కొద్దిగా కుట్టుకు అనేది వదిలేసుకున్నాను నేను. అంతే ఫ్రెండ్స్, ఈ విధంగా వదిలేసుకున్న తర్వాత ఇక్కడ మనకి హ్యాండ్స్కి అయితే ఈ కుట్టు వేశారు కదా, ఆ కుట్టుకి ఒక మెజర్మెంట్ అని పెట్టేసుకునేసి క్లచ్కి అనేది ఎక్స్ట్రా పీస్ అనేది తీసేసుకున్నాను. చూడండి, స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసేసుకోవాలి. సంఖ భాగంలో ఏమంటే కొద్దిగా నేను కుట్టు ఎలా ఉందో కుట్టు ఎంతవరకు ఉందో అంతవరకు కొద్దిగా ఎక్స్ట్రా అనేది తీసేసుకున్నాను. తీసేసుకున్న తర్వాత స్ట్రైట్గా గీసేసుకునేసి ఫస్ట్ మనము కొలత అయితే తీసుకున్నాం కదా,
పైనుంచి ఈ విధంగా అనేది మనము కొద్దిగా ఎస్ షేప్ ఆకారంలో కొద్దిగా లైట్గా వచ్చేటట్టుగా ఈ విధంగా అయితే మనము గీసేసుకున్న తర్వాత కట్ చేసుకుని సరిపోతుంది. ఈ వార్లు ఏమంటే మనము లైనింగ్ కదా, ఇది లైనింగ్కి అయితే మనము పీస్ అనేది ఎక్స్ట్రా అనేది యాడ్ చేసేసుకోవాలి. సన్నగా ఉండే వాళ్ళకైతే సరిపోతుంది, లావుగా ఉండే వాళ్ళకైతే ఖచ్చితంగా పీస్ అనేది యాడ్ చేసేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్. మళ్ళీ షేప్ బెల్ట్ ఉంది కదా, షేప్ బెల్ట్ అయితే మనం మామూలుగానే కట్ చేసుకునేవచ్చు. చూడండి, ఫ్రంట్ బ్యాక్ పార్ట్ షేప్ బెల్ట్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది. షేప్ బెల్ట్ ఏమంటే ఇప్పుడు బ్లౌజ్ తీసుకున్నాం కదా, ఎలాంటి వాళ్ళకైనా ఎవరికైనా సరే మనము 3 మీటర్లు అనేది తీసేసుకోవాలి. ఈ 3 మీటర్లు తీసేసుకోవడం వల్ల షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా అనేది మనకు వస్తుందన్నమాట. షేప్ బెల్ట్ ఆధారంగానే మనకి షేప్ బెల్ట్ కూడా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. చూడండి, ఈ ఫ్రంట్కి అని చెప్పేసి నేనైతే కొద్దిగా పైకి అయితే ఇట్లా తీసేసుకునేసి ఇంకా ఎక్స్ట్రాగా స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసేసుకున్నాను. షేప్ బెల్ట్కి అయితే నేను ఖచ్చితంగా ఈసారి టేప్ కొలత అయితే మీకు ఈజీగా చెప్తాను ఫ్రెండ్స్. ఒకసారి షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకున్నాము. కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ బ్లౌజ్ అని చెప్పాను కదా నేను, ఇప్పుడు లైనింగే కట్ చేసుకున్నాము. ఇది శారీ పీసు, పై పీస్. ఇది పై పీస్కి అయితే హ్యాండ్స్కి అయితే ఆ విధంగా డిజైన్ అయితే ఇచ్చేసారు. మళ్ళీ ఫ్రంట్ పార్ట్లో మనకి ఈ ఫ్రంట్ మోడల్గా ఉండేదానికని చెప్పేసి కొద్దిగా అయితే ఇచ్చేసారు. వాడు అర్థం కాకుండా ప్రింట్ కదా అలా ఇచ్చేసారు. నేనైతే తనీగా కట్ చేసుకునేస్తాను. ఆ ప్రింట్ ఇది ఉంది కదా, ఆ డిజైన్ అనేసి తనీగా కట్ చేసుకునేస్తాను. కట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ చేసిన తర్వాత దాన్ని అయితే యాడ్ చేసుకుంటాను. చూడండి, ఈ బ్లౌజు బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా లైనింగ్, ఈ లైనింగ్ అయితే ఈ విధంగా చూడండి, మనకి ఈజీగా స్టిచ్చింగ్ అవ్వాలనేసి అనుకుంటే ఈ విధంగా నేను చెప్పిన ప్రకారం అయితే మీరు గీసేసుకోండి. ఈ బ్యాక్ పార్ట్ అనేది నేను పై పీస్కి అయితే ఈ విధంగా పెట్టేసుకున్నాను. ఫ్లవర్స్ అయితే మనము పైకి వచ్చేటట్టుగా డిజైన్ చూసుకొని మనం పెట్టేసుకోవాలి. పెట్టిన తర్వాత ఈ విధంగా గీసేసుకున్నాం కదా, ఎలా ఉందో అదే షేప్లో గీసేసుకున్న తర్వాత గమ్ ఉంటుంది కదండి, శారీ గమ్ ఉంటుంది కదా, మనము డిజైన్లకు అయితే స్టోన్స్ అవన్నీ అతికించుకుంటాం కదా, ఈ బ్లౌజ్ గమ్ ఉంటుంది కదా, ఆ గమ్ముతో అయితే నేను అతికించుకేసుకున్నాను. చాలా ఈజీ అండి. ఈ విధంగా అతికించేసేసుకోవడం వల్ల మనకి ఎన్ని బ్లౌజులైనా సరే రోజుకి ఈ లైనింగ్ బ్లౌజులే 10 అయినా మనము కుట్టేయచ్చు. అన్ని పనులు చేసుకున్నా కూడా సరే ఇంట్లో మనము ఈ విధంగా కానీ మనము ఆలోచన చేసుకొని చేసామంటే బ్లౌజ్ అనేది చాలా ఈజీగా అయితే మనకు అయిపోతుంది. హాఫ్ అన్ అవర్కే ఒక్క బ్లౌజ్ అనేది కుట్టేసుకోవచ్చు. పెట్టేసుకున్నాను. పెట్టిన తర్వాత గమ్ముతో అయితే శారీ గమ్ము ఉంటుంది కదండి డిజైన్ వేసుకునేదానికి, ఆ గమ్ముతో అయితే నేను ఈ విధంగా అయితే అతికించుకేసుకుంటున్నాను. మనము అతికించేటప్పుడు ఏమంటే ఈ పీసు 2 సమానంగా మనకి బాగా ఎలాంటి ముడతలు లేకుండా మనము తీసుకుంటా వీటిని ఈ విధంగా అయితే లైనింగ్ పై పీస్ని రెండింటిని జాయిన్ చేసుకుంటా కరెక్ట్ మెజర్మెంట్లో మనము ఈ విధంగా అయితే మాత్రం గమ్ముతో అతికించేసుకోవడం వల్ల ఆరిపోతుంది, 2 అతకపోతాయి. అతికిన తర్వాత మనము బ్యాక్ పార్ట్ అయితే మనం గమ్ముతో అయితే అతికించేసి ఫిట్గా పెట్టేసుకునేసాము. తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా ఆ విధంగానే మనము లైనింగ్ తీసుకునేసి పై పీస్ తీసుకునేసి గమ్ము ఉంటుంది కదా, గమ్ముతో అయితే ఆ విధంగా అతికించేసి నేను తనీగా అయితే పెట్టేసుకున్నాను. చాలా ఈజీగా అయిపోతుంది, మనకి స్టిచ్చింగ్ కూడా త్వరగా అయిపోతుంది, రిస్క్ అనేది ఉండదన్నమాట. రోజుకి మనం ఇంట్లో పని చేసుకున్నా కూడా సరే రోజుకి కనీసం 10 అయినా కొట్టచ్చు. అదే పనిగా ఆలోచన చేయండి, మనకు ఆదాయం కూడా వస్తుంది. అప్పటికి అనుకుంటే రోజుకి 2000 అనేది సంపాదించవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఈజీ మెజర్మెంట్లో నేను చెప్తున్నాను మీకు. ఈ ఫ్రంట్ పార్ట్ కూడా ఈ విధంగా అయితే తీసేసుకునేసి ఈ క్లచ్ అయితే చూడండి అదే ప్రకారం అయితే నేను డాట్స్ అయితే పెట్టేసుకునేస్తున్నాను. నేను క్రాస్ అయితే తీసేసుకోవడం లేదు, నేను ఫ్రంట్ పార్ట్ అనేది నేను స్ట్రైట్గానే తీసేసుకుంటున్నాను. క్రాస్ అయితే వద్దని చెప్పారు కస్టమరు. అంతే ఫ్రెండ్స్, ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత నేను వీడియో అనేది అంటే లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను స్పీడ్గా అయితే పెట్టేశాను. చాలా ఈజీగా ఉంటుందండి, ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం వల్ల మరిన్ని ఇలాంటి వీడియోస్ అనేది ఖచ్చితంగా నేను నోటిఫికేషన్స్లో అయితే మాత్రం ఖచ్చితంగా వస్తాయండి.
మీకు ఈజీ టిప్స్లో నేను ఖచ్చితంగా స్టిచ్చింగ్ గురించి, టైలరింగ్ టిప్స్ గురించి, లాగ్స్ గురించి అన్నీ కూడా నేను మీకు ఈజీ మెథడ్లో అయితే మాత్రం నేను వీడియో అయితే తీస్తాను ఫ్రెండ్స్. నేను ఓకేనండి. ఒక్కొక్కసారి మనము చాలా రిస్క్ అయిపోతాం. ఒక బ్లౌజ్ కుడతాము, టయర్డ్ అయిపోతాము. ఈ విధంగా అయితే మాత్రము మెజర్మెంట్ అనేది తీసేసుకునేసి గమ్ము అనేది అతికించేసుకోవడం వల్ల మనకి ఈజీ అయిపోతుందండి. ఒకసారి చెప్తున్నాను, నేను ముందు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. నేను బ్లౌజెస్ అనేది మనము స్టిచ్చింగ్ చేసుకోవాలంటే కటింగ్ అనేది ఒక్కరివైనా వేరే వాళ్ళవైనా కూడా సరే, కస్టమర్ చాలామంది వస్తారు కదా, వాళ్ళందరమైనా ఒక్కరోజు మనము కటింగ్ అనేది చేసేసి పెట్టేసుకున్న తర్వాత మరుసటి రోజు అనేది మనము స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుంది. 1 by 1 కుట్టడం వల్ల కూడా మనకి బాగుంటుందండి. ఇంకొక విషయం అండి, మనము స్టిచ్చింగ్తో పాటు టైలరింగ్తో పాటు ఆరోగ్యం కూడా చూసేసుకోవాలి. మనం వాటర్ అనేది ఎంత బాగా తాగుతామో మన హెల్త్ కూడా అంత బాగుంటుంది. ఓకేనండి. హెల్త్ కూడా మనకు ముఖ్యం కదా. మన ఆరోగ్యం బాగుంటేనే కదా ఏదైనా చేసేసుకోగలుగుతాం మనము. తర్వాత ఈ హ్యాండ్స్ ఉంది కదా, హ్యాండ్స్కి అయితే వాడు డిజైన్ ఏం చేశారంటే హ్యాండ్స్ ఫ్రంట్ టాపులన్నా రావాలి. వాళ్ళు ఏం చేశారంటే ఫ్రంట్ మధ్యలో వచ్చేటట్టుగా, అంటే హ్యాండ్స్కి మధ్యలో వచ్చేటట్టుగా ఇచ్చేసారనమాట. అదొక మోడల్గా ఇచ్చారు వాళ్ళు. మనకి ఈ మొదట్లో అనేది హ్యాండ్స్కి అనేది దగ్గరగా వచ్చిందనుకో ఈ డిజైన్ బాగుంటుందని చెప్పేసి నేను డిజైన్ తనిగా కట్ చేసి పెట్టేసుకున్నాను. అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేశాను. ప్లీజ్ లైక్.